గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణీత జీవన్ హాస్పిటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో అయితే ఉంది. అంటే అత్తామామలు అండ్ భర్త వేధింపులు తట్టుకోలేక సూసైడ్ ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఆహ్, పే వాళ్ళ బంధువులందరూ కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇప్పుడైతే కోలుకుంటుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు ఎటువంటి పరిస్థితులు దారితీశాయని చెప్పేసి చూస్తే నిజంగా భర్త వేధించాడని చెప్పేసి అండ్ అత్తమామలు కూడా తీవ్రంగా కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి కూడా టార్చర్ చేస్తున్నారని చెప్పేసి ఆమె ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ ముందు లెటర్ రాయడం, ఆ తర్వాత ఒక వీడియో కూడా రికార్డ్ చేసి రిలీజ్ చేసింది. మరి ఇటువంటి పరిస్థితి ఆమెకెందుకు కలిగింది? మరి ఏ రకంగా అత్తమామలు వేధించారు? ఆ భర్త ఎందుకు వద్దనుకుంటున్నాడు? అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ రకంగా ఎందుకు వేధిస్తున్నాడు? సో ఇటువంటి అన్ని అంశాలు కూడా ఒకసారి వాళ్ళ బంధువులు, వాళ్ళ మదర్‌ని వీళ్ళందరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రణీత గారి మదర్ గదా మీరు? ఇది ప్రేమ వివాహం అన్నారు. మీరు యాక్సెప్ట్ చేశారు. పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. మరి ఇంత ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇంత వేధింపులు ఎందుకు ఆ భర్త పెట్టాడు? ఆ అత్తమామలు పెట్టారు. దీనికి ఏమైనా కారణం ఉందా? అత్తమామలకు మా కూతురు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు సార్. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక 6 months వరకు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత ఇక ఏమైందో వాళ్ళకు ఎక్కువ కోట్లు తెచ్చా కోడలు కావాలని నువ్వు అందంగా లేవు ఇట్లా అట్లా అన్నట్టు టార్చర్ స్టార్ట్ చేసిర్రు. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ అల్లుడు ఉంటారు. కొడుకు కోడలు కలిసి ఉంటే బిడ్డ అల్లుడికి ప్రేయస్ గా ఉండడానికి ఛాన్స్ ఉండదు కదా సార్. అందుకోసం నా బిడ్డకి ఇంటికి ఎప్పుడు వచ్చినా గానీ ఉండనిచ్చే వాళ్ళు కారు. అట్లా అని చెప్పేసి నా బిడ్డే మా ఇంట్లోనే ఉండేది. మమ్మీ డాడీ దగ్గరనే ఉండేది, మా దగ్గరనే. ఇంకా మరి ఎక్కడ ఉంచాలో ఆ ఇంట్లో వాళ్ళు రానియనప్పుడు అతను ఉండేవాడు కాదు ఇంట్లో. మరి అసొంటప్పుడు అత్తమామల దగ్గర ఉంటే అత్తమామ వేధింపులు, ఆడపడుచు వేధింపులు భరించలేక అమ్మగారింటికి వచ్చింది. అది తప్ప సార్ చెప్పండి మీరు? అలాంటప్పుడు అమ్మగారింట్లో పోయి ఉండమంటే సరే నువ్వు వచ్చి ఉండు అంటే ఈమె లేనప్పుడేమో ఇంటికి వస్తాడు, ఈమె ఉన్నప్పుడేమో రాడు. నెల్లూరులో బిజినెస్ అని చెప్పి పోతాడు. రోజు ఉంటుంది సార్ బిజినెస్. 15 days కోసారి 1 month కోసారి అన్న ఒక చిన్న పాపతో ఆడుకోవడము లాలించడము ఉంటాయి కదా సార్. చెప్పండి, ఒక భార్యను చేసుకున్నావు, ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా సార్. తీసుకున్నప్పుడు ఆ భార్యని ఎవరు చూడాలి? అత్త మమ్మల్ని అడితే నీ భర్తను అడుగంటాడు, నా భర్త పిలువ అంటే నాకు తెలియదు అంటారు. ఇలాంటి అరాచకాలు ఇంత హింసించారు సార్. ఇంత హింసిస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ ధైర్యం కోల్పోయి ఇంతవరకు తీసుకొచ్చుకుంది ఆమె. మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా? ఇంత వేధింపులు చేసాం సార్, చాలా సార్లు పలుమార్లు చేసినాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలాంటి చర్య తీసుకోలేరు సార్. లోకల్ పోలీసులు వాళ్ళు చర్య తీసుకుంటుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆయన డైవర్స్ నోటీస్ పంపించారు. మేము పంపిస్తే మాట్లాడదాము ఎందుకు అని అంటే కూడా దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఆయన డైవర్స్ నోట్ పంపిస్తే మా పాప నాకు నా భర్త కావాలి, పిల్ల పెద్దగా అయిందని చెప్పేసి ఈమె అప్పీల్ చేసింది కోర్టుకు సార్. అది కోర్టులో నడుస్తున్నది ఇంకా. సో ఇటు పెద్దలంతా కలిసి ఒకసారి మాట్లాడి వీళ్ళ మధ్య గొడవల్ని క్లియర్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? చేసాం సార్. చేస్తామంటే మీటింగ్ పెడదామంటారు, డేట్లు ఇస్తారు. ఆ డేట్ల టైం కు రారు, వాళ్ళ అత్త మామ రారు. పెద్ద మనుషులు ఫోన్లు ఎత్తరు. మేము ఇంకా ఎవరిని అడగలేదు సార్. పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాంటివి అయినాయి. పోలీస్ లో కూడా టైం ఇచ్చి రాడు, ఆడు కూడా రాలేరు. మేము పోలీసు వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళు టైం ఇస్తారు. ఎందుకు వస్తలేరు సార్ ఏంటి తెలుసుకోరంటే వాళ్ళు ఫోన్లు ఎత్తుతలేరు, బిజీ అంటారు. అంటే మేము ఇంకా ఎక్కడ చెప్పుకోలేదు సార్. అందుకోసము మేము లీగల్ గా పోదామని అనుకున్నాం సార్. లీగల్ గా పోదాం అనుకుంటే వాళ్ళు ఇంత అరాచకంగా ఇంత హింస ఇట్లా చేస్తారు సార్. వాళ్ళు ఏం చేద్దాము దానికి. అందుకే మీ మీడియా ఇలాంటి నా బిడ్డకు న్యాయం జరగాలి అని మీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాను సార్. మేమంతే. ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? మీ దగ్గర మాతోనే ఉంది సార్. మా పాపకి ఇప్పుడు 4 years కంప్లీట్. 5 years వచ్చింది. మరి నా దగ్గర ఉండకపోతే ఇంకెక్కడ ఉంటది? వాళ్ళు చూడనప్పుడు ఏడుండాలి చెప్పండి? కనీసం మరి హాస్పిటల్ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంది, వచ్చి చూసే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళు చూడడం కాదు, అసలు నాకు ఇష్టం లేదు ఆమె అని అంటాడు. అప్పుడు ఎలా ఇష్టం సార్? ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు అంటే కోట్లు తెచ్చా కోడలు కావాలన్నా, కోట్లు తెచ్చా భార్య కావాలన్నా, నీకు ఇదంతా వేధింపులు ఇంకా అదనం కట్నం కావాలనే కదా సార్. అప్పుడు నచ్చింది ఎట్లా, ఇప్పుడు నచ్చలేదు అనుకో. ఒక పాప ఉంది కదా సార్, నీకు ఇష్టం లేకుంటే చెప్పు సరే. అట్లా కానీ ఇట్లా ఈ వేధింపులేంది? పని వాళ్ళతో నీ కొట్టియడము, ఇంట్లో కరెంటు బంద్ చేయడము, వాటర్ 2 days కోసారి స్నానాలు చేయడం సార్. ఇలాంటి హింస పని మనుషులకి పెన్ కెమెరాలు పెట్టుకొని తిరుగుతారు సార్. మేమేమన్నా పాకిస్తాన్ వాళ్ళమా, టెర్రరిస్టుమా ఏంటి సార్? ఇంత హింసలు బయటికి వెళ్ళనియరు, డోర్ పెట్టుకొని ఇంట్లో ఎంతసేపు ఉంటాం సార్. ఇవన్నీ మానసిక శోభ. 3 months వెళ్ళి అన్వయించి నా బిడ్డ ఇలాంటి డిసిజన్ తీసుకుంది. నా బిడ్డ చాలా ధైర్యవంతురాలు సార్. ఇంత అధైర్యవంతురాలు అయితే కాదు. రోజు 100 మంది జీవితాలు నిలబెట్టే ఒక రెస్పాన్సిబిలిటీ గల మ్యాన్. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి సార్? సో మీ అల్లుని అత్తమామలే అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరే మ్యానిపులేట్ చేసి ఈ విధంగా టార్చర్ చేశారా, లేదంటే ముగ్గురు కలిసి ఈ విధంగా టార్చర్ చేశారా?
ముగ్గురు కలిసి వీళ్ళకు తోడుగా వాళ్ళ మరదలు పుష్ప, అల్ల చెల్లెలు సులోచన అల్లుడు ఆ, సతీష్ రెడ్డి, ఆడపడుచు ఈ ఝాన్సీ భర్త సోసుల్ రెడ్డి, వీళ్ళందరి అరాచకాలు సార్. వీళ్ళందరూ ఒక ఆడపిల్ల ఇంతమంది అరాచకాలను ఎట్లా తట్టుకుంటారు సార్ చెప్పండి. వాళ్ళే కాకుండా ఇంట్లో పని మనుషులతో కూడా, పని మనిషికి ఒక డాక్టర్ చెప్పుతో సమానమా సార్? మా పాప ప్రశ్నించింది, ఒక పని మనిషికి చెప్పుతో సమానం అంటే నువ్వెవరు, నా మామ కూతురువా, నా భర్తను చేసుకున్నావు అని అడిగితే దానికి పని మనిషి కొట్టింది సార్. దాన్ని కూడా ఎందుకు పని మనిషిని చేసిన ఇలాంటి అరాచకాలు చేస్తే ఎలాంటి ఆడపిల్లని తట్టుకోగలుగుతుందా సార్? ఆ పని మనిషి పేరు కూడా రేష్మ సార్. మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తాను సార్ నేను. మీకు ఇలాంటి అరాచకాలకు ఏ ఆడపిల్లని తట్టుకోగలుగుతా సార్? ఇంకా న్యాయం ఎక్కడుంది చెప్పు? న్యాయం కోసం మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరగలేదు చెప్పు. ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో ఉంది మీ ద్వారా. అందుకే నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, ఆడపిల్లకు న్యాయం జరగాలి, అన్యాయం జరగొద్దు. డబ్బు ఇంపార్టెంట్ కాదు, భర్త భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకుంటాము, మంచిగా ఉంటుంది. చనిపోయిన తర్వాత డబ్బు ఏం చేసుకుంటాం సార్? మనము డబ్బుతో పని కాదు కదా. సంతోషంగా ఉండాలి. మనం ఎన్నో కళలు అంటాం మన పిల్లల గురించి. ఆ కళలు ఇట్లయితే ఆ పేరెంట్స్ కు ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంటుంది చెప్పండి సార్ మీరు. అందుకే మీ ద్వారా నా బిడ్డకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. సూసైడ్ చేసుకునే ముందు మీకు ఏమైనా ఫోన్ చేసిందా, ఈ విధంగా ఇంకా వేధించారు అని చెప్పేసి ఏమన్నా? చెప్పింది, నా అత్త మామలు ఇట్లా చేస్తారు, మా వలన మీరు కూడా ఇంత సఫర్ అవుతురు, మన ఫ్యామిలీ అంత మాటలు వడవలసి వస్తుంది అని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ మాకు. చేస్తే ఆ వీడియో చూసి మేము తొందరగా స్పందించాం. కాకపోతే దూరంగా ఉండి తొందరగా రాలేకపోయినాం సార్. రాలేకపోయినందుకు అంత క్రిటికల్ గా అయిపోయింది సార్. అది ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కోలుకుంటున్నారు? ఇంకా 1 day 72 hours చెప్పారు కదా సార్. అది రేపటికి కంప్లీట్ అవుతుంది సార్. ఇప్పటికి బాడీ లంగ్స్ ఖరాబ్ అయింది, బ్లడ్ లో కలిసిపోయింది తీసుకున్న ఫైజన్. ఇంకా మాట్లాడతలేదు పాప, కళ్ళు తెరుస్తలేదు సార్. మంచం పైన ఉంటే ఆ పాపను చూసే ఎంత బాధగా ఉంది సార్, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. నా కూతురు కోసం ఇన్ని కష్టాలు పడుతుంటే చూడండి సార్. ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయాలి. నిన్న సాయంత్రం వరకు తీసుకొస్తున్నారు, 24 గంటలు అయిపోయింది ఆ టైము. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు మనం ఏం మాట్లాడలేము. సిఐ సార్ గారు, సైదుల్ రెడ్డి సార్ గారు హామీ ఇచ్చాడు. ఇచ్చినందుకు మేము సైలెన్స్ ఉన్నాము. ఆ టైం అయిపోయింది, నిన్న సాయంత్రం అంతా అయిపోయింది. ఏం చేయాలని నెక్స్ట్ ప్రొటెక్షన్ మేము ఆలోచించుకుంటాం సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ నా బిడ్డను చూసుకున్న తర్వాత ఆ టాపిక్ గురించి మాట్లాడదాం అన్నట్టుగా మేము సైలెన్స్ ఉన్నాం సార్. మేమైతే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, కోలుకుంటుంది పక్క. ఇలాంటి ఆడపిల్లల జీవితాలు ఇదే వెలుగులోకి వచ్చింది కనుక తెలిసింది. ఇలాంటి ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. అందుకే డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయకుంటే చాలా ఆడపిల్లలు బలైపోతారు, అనువదొక్కేస్తారు. పురుష అహంకారానికి ఇంకా ఆజ్యం పోస్తుంది డిపార్ట్మెంట్. చెప్పండి సార్. నేను అప్పీల్ చేసేది ఒకటే, సిపి సార్ కు, డీజీపీ సార్ కు, మీ మీడియాలో తెలియజేయండి. మీరు ప్రణీత గురించి తప్పనిసరిగా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక ఆడపిల్లకు, నా బిడ్డకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను సార్. మేము కూడా ఖచ్చితంగా. మీరు ఏమవుతారమ్మా? ప్రణీత గారు పిన్నిని అవుతారు. సో ఈ వేధింపులు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మీకు అంటే పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తారు? ఎంత వేధిస్తున్నారు భర్తలు? చేసినాం, పంచాయతీ చేసినాము. అన్ని అయినవి మంచిగా ఉంచుకుంటా ఏలుకుంటా అన్నాడు. దసరా ముందు దసరా వెళ్ళగానే ఇంకా నోటీస్ పంపించిండు, నాకు ఇమ్మొద్దు అని. ఇక ఏంది ఇది పద్ధతి, ఇదేంది ఇట్లా చేసిరు అట్లా అని అంటే ఇంకా చెప్ప పెట్టకుండా లాక్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, మరి ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? అదే ప్రేమించే పెళ్లి చేసుకుంటూ పెళ్లి ముందుకు ఒక మాస్క్ చూపించిండు పాపకి. పెళ్లి అయిన తర్వాత మరి అతని మొత్తం ఓపెన్ చేసేసిండు పాపని. ఎట్లా అంటే ఒక డాక్టర్ దాన్ని జాబ్ ను కూడా మొత్తం నువ్వు చదవద్దు, నువ్వు ఇంట్లో ఉండాలి, ఇట్లా చేసి నువ్వు నేను చెప్పినట్టే ఉండాలి, సాధారణ గృహిణులు ఇట్లా. నువ్వు పెళ్లి ముందు అట్లా చెప్పలేదు, పెళ్లి అయినాక చెప్పిండు. ఆ పాప చదువుకున్న అమ్మాయి నేను అలా ఎలా ఉండాలనుకుంటది? ఏనాడు బిడ్డ పుడతా కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అతను ఏమీ చేయలేదు. ఇప్పుడు అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా రాంగ్ గా వెళ్తున్నాడు పబ్లిక్ కి. అబ్బాయి తల్లిదండ్రులు అతను అట్లా మార్చారా, లేకుంటే ఇతను కూడా అట్లనే ఉన్నాడా? ఇంకా మనకు తెలియదు. అక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు చెప్పారండి ఆ రోజు, ఈ బాబును మీ పాపను ఎట్లా ఇచ్చిరో గానీ ఈ బాబుకు వాళ్ళనే చెప్పారు, ఈ బాబుకు ఈ పాపనిచ్చేది లేదు, మీరు ఎట్లా బోల్తా పడ్డారో మాకు తెలియదు అని ఆ రోజు పెద్ద మనుషులు చెప్పారు. ఇంకా ఏం చేస్తారు, ఇంకా మీ పాప తలరాత అని ఊకోవాల్సిందే తప్ప వీళ్ళు చాలా అని చెప్పారు. అక్కడ 5-6 మంది పెద్ద మనుషులు చెప్పారు.
ఆ బాబు అసలు మొదటిసింది బాధ్యత లేదు అసలు. అట్లా అట్లా ఉన్నాడు. అట్లా ఉన్న పాప, మీ పాప ఎలా బోల్తా పడింది చదువుకున్న అమ్మాయి అని అన్నారు. ఇంకా అది రాత ఆ పాప అట్లా మోసపోయింది మొత్తం. సో ఇంత వేధిస్తున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదండి, పట్టించుకోలేదా? పట్టించుకోవట్లేదు అసలు. ఇంకా మొన్న పాప సూసైడ్ చేసుకున్నందుకు మొన్న రీసెంట్ గా ఒకటి తీసుకున్నారు. అది కూడా వాళ్ళ వల్లనే ఉన్నది, మాకేమీ లేదు. మొత్తము ఇట్లే ఇంకా ఇప్పుడు ఇట్లా మీతో మీడియాతో మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడిన దానికి ఎవరితోటో మీరు మీ ప్రణీతనే రాంగ్ సూసైడ్ చేసుకోవడము, కుక్క అదేంది గొడవ అని తెలిసి ఆడెందుకు ఉంటది అంటే, గొడవలు అత్తమామల గొడవలు అయితే ఉండరా అండి? అట్లా ఎందుకు ఉంటది, వేరే ఎల్లు ఉండాలి చెప్పిస్తున్నారు. మీరు అతను చెప్తున్నాడు, మీరు చెప్పిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ పోతే అక్కడ రాంగ్ మెసేజ్లు ఇస్తున్నారు. ఇట్లా చేస్తున్నారండి వాళ్ళు. పాప హాస్పిటల్లో ఉండి మేము సీరియస్ ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు చేస్తా ఉన్నారు. అట్లా పాపను వదిలించుకోవాలనో ఏమో అండి వాళ్ళు. మరి వదిలించుకోవాలనుకున్నప్పుడు మరి కూర్చొని మరి మాట్లాడుకోవాలి కదా. అది లేకుండా మమ్మల్ని పాపం వీళ్ళు మా ప్రణీత వాళ్ళ డాడీ మమ్మీ ఏనాడు బయటికి వచ్చారు కదండి వాళ్ళు. పాపము వాళ్ళని అంతా నానా రకాలుగా ఇబ్బంది చేసి పాప టార్చర్ చేసి పాప కూడా భరించిందండి. వాళ్ళ రోడ్డుకి ఎక్కితే ఎందుకు అందరికి తెలుస్తుంది, పరువు ఉంటది కదండి. అట్లా అని పాప కూడా అట్లానే ఇంకా సూసైడ్ తో నాది ఆగిపోవాలని చేసుకుంది. ఇంకా ముందుకు వెళ్ళొద్దు, మా డాడీ మమ్మీ పరువుగా ఇంత దూరం వచ్చిర్రు, ఈ జర్నీని ఇక్కడికే ఆఫ్ చేసేసేయాలి. అది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల జీవితం కట్నం కావాలని కూడా టార్చర్ చేశారంట లేకుంటే? లేదండి, చేసిండు అడిగిందంత ఇచ్చిండు. ఆ పాపకు మెడిసిన్స్ ఎప్పుడు కట్టంటే అప్పుడు కట్టలేదు. కట్టక కూడా మా బావగారే కట్టిరు. కట్టిన తర్వాత యుఎస్ లో లాస్ట్ లో ఏం చేసిండు, నేను కడతా అన్నట్టుగా యాక్టింగ్ చేసి మా బావని కట్టిన గుంజేసి ఆయన కట్టలే. పాపకు వీసా రిజెక్ట్ అయ్యి ఇండియా వచ్చేసి అట్లా పాపను చేసేసిండు. అక్కడ వన్ ఇయర్ దాని లైఫ్ వేస్ట్ అయింది. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ ఇక్కడ వచ్చి జాయిన్ అయింది పీజీ అయిపోయిన తర్వాత. అక్కడ కూడా 1 year వేస్ట్ అయ్యేటట్టు చేసేసి మొత్తం ఆ పాపను బ్లాక్ చేసేసి. ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఆ పాపకి? తన లైఫ్ ను కూడా సరిగా చేసుకునియకుండా ఉంటాయి. ఆమె వాళ్ళ అమ్మ అంటది వాళ్ళ ఇంట్లో పాపను పెట్టుకుంటది, పాపకు కొడుకు, ఇప్పుడు మా పాప వాళ్ళ ఆడపడుచుకో కొడుకు, వాళ్ళని ఇంట్లో పెట్టుకొని పని మనిషిని పెట్టుకొని అన్ని విధాలుగా పెడుతుంది. మా పాప ఏమన్నది, నా బిడ్డను కూడా చూడండి అత్తయ్య, పని మనిషిని పెట్టండి, డబ్బులు ఇదే ఇస్తానది చూడండి అంటే, నేనెందుకు చూస్తా, నేను చూడను, మీ అమ్మ వాళ్ళ ఇంటి కాడ పెట్టుకొని చూసుకో, నువ్వు కూడా అక్కడే ఉండు, నువ్వు ఇక్కడ ఎందుకు? ఏం అడ్డైతుంది నీకు ఆ పాప చెప్పు? నువ్వు కొడుకుకు సర్ది చెప్పుకొని కాపురం చేయించాలి తప్ప నీ కూతురుకైతే ఒక న్యాయం చేస్తావా? పాపం డబ్బులు కూడా ఈ పాప ఇస్తానది, పని మనిషిని పెట్టండి అత్తయ్య, నా పాపను చూసుకోండి. నాకు డాక్టర్ అంటే ఎట్లుంటదండి, నైట్ డ్యూటీలు పోవాలి, మార్నింగ్ పోవాలి, ఓసారి 2 days గాని రాదు, అక్కడ డెలివరీస్ ఉంటాయి. పాప అంత హార్డ్ వర్క్ చేస్తుందండి పాప, తెలుసా? ఎంత అసలు హెల్ప్ చేస్తా ఉంటది. ఇప్పుడు పేదలు ఎవరని ఉంటే కూడా వాళ్ళకి కూడా సహాయం చేస్తారండి. అలాంటి నేచర్ కలిగిన పాప. వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారండి, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటే అనగదొక్కాలని చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రణీత గారి విషయంలో మీ డిమాండ్స్ ఏంటి? ఏం న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం అంటే ఇంకా మీరే చూడాలండి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతం పాప హెల్త్ కండిషన్ బట్టి ఇంకా మేము ఏం మాట్లాడలేకపోతున్నాం. పాపను ఇంత చేసి ఇంత ఉండి మమ్మల్ని ఇప్పటికి కూడా అనగానే దొక్కుతుంది. పాప ఫస్ట్ సేవ్ కానండి. ఇంకా మేమేమి డిమాండ్ చేయట్లేదు వాళ్ళ నుంచి, వాళ్ళే మమ్మల్ని ఇట్లా చేస్తా ఉన్నారు. టార్చర్ చేయబట్టే కదా పాప ఈ స్థితికి వచ్చింది. ఫస్ట్ పాప కోలుకోనండి, పాప కోలుకొని ఆ పాప ఏమి నిర్ణయం మనది కాదు కదా. ఆ పెయిన్ మనం కొంచెం వరకే చూసినాం, పూర్తి పెయిన్ ఆ అమ్మాయి అనుభవించింది. తిండి పెట్టక, మంచి నీళ్ళు లేక, కరెంట్ కట్ చేసి, చిన్న పాప ఉంటే చూడక, బాధ్యత రహితంగా చేసినావు నువ్వు. చిన్న పాప నేను ఇన్సూరెన్స్ అది కడతా అంటాడు, ఏం కడుతున్నావు నువ్వు? ఒకటి రిసిప్ట్ చూపించు కట్టినట్టయితే. అసలు పాప కడుపులో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కడతారా అండి ఎవరన్నా? అతను నేను చెప్తుంటే ఒక ఇంటర్వ్యూకి ఏదో చెప్తున్నాడు, పాప అప్పటి నుంచి అంటే అసలు పాప ఎప్పుడు పుట్టినా కూడా ఆయనకు మాకు తెలియదు. కడుపులో ఉన్న పర్సన్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారా? నేను తెలుసుకోవాలా మరి? అట్లా అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండండి. ఇది ఎవరు ఖండిస్తలేరు. అసలు అతను ఏం చెప్తే అది న్యూస్ చేసేస్తా ఉన్నారు. ఎవరైనా దయచేసి న్యాయం ఏందో అదేందో చూసి ఎవరు న్యాయం చెప్తారు, ఏడ న్యాయం ఉంది అని చెప్పి. ఈయనే చూడండి, మా పాప సూసైడ్ చేసుకొని ఉంటే పాప పోయి అంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఎట్లా పెడుతుందండి? శవం పోయి పెడతా, మనిషి పోయి పెడతా? ఆమె పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందట చెప్తా ఉన్నారు. ఏందో మాకేం అర్థం కావట్లేదు అసలు. మరి సూసైడ్ ప్రయత్నం చేసిన తర్వాత ఇంత క్రిటికల్ కండిషన్లు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూసే ప్రయత్నం చేస్తారు? ఎక్కువ లేదు మేము చూడము. మేము మా అమ్మాయి ఆమె నాకు వద్దు, మేము వద్దనుకుంటున్నాం. మేము ఎందుకు అంటే వాళ్ళు వేరే ఎవరినో